ఫ్రెండ్స్, ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాలే గజగజ వణికిపోయే అత్యంత ఘోరమైన, ఇంకా ప్రమాదకరమైన యుద్ధ విమానం ఏదైనా ఉందంటే అదే రష్యాకు చెందిన సుకోయ్ SU-57. అయితే ఈ రష్యాకు చెందిన ఈ SU-57 ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన, అలాగే ప్రమాదకరమైన ఫైటర్ జెట్ అని చాలా వార్తలు బయటకొస్తున్నాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది మన భారత్లోని బెంగళూరులో ల్యాండ్ అయింది. నిజానికి కొన్ని రోజుల్లోనే ఏరో ఇండియా షో భారత్లో జరగబోతోంది. అమెరికాకు చెందిన శక్తివంతమైన F-35 ఫైటర్ జెట్స్ ఇంకా రష్యాకు చెందిన SU-57 ఈ ఏరో ఇండియా షోకు వస్తున్నాయి. కొన్ని రోజుల్లోనే ఏరో ఇండియా షో భారత్లో జరగబోతోంది. అయితే ఆశ్చర్యకరమైన ఇంకో విషయం ఏంటంటే ఏరో ఇండియా షోకి ముందే రష్యాకు చెందిన 5th జనరేషన్ ఫైటర్ జెట్ అయిన జెట్ SU-57 భారత్లోని బెంగళూరులో ల్యాండ్ అయింది. ఇంకా రష్యా భారతదేశానికి ఎలాంటి ఆకర్షణీయమైన ఆఫర్ ఇచ్చిందంటే దెబ్బకి అమెరికా కూడా షాక్ అయింది. అదేంటంటే ఈ SU-57 ఫైటర్ జెట్ని రష్యా భారతీయ కంపెనీతో కలిసి జాయింట్గా ప్రొడక్షన్ చేయడానికి సిద్ధంగా ఉండడమే కాకుండా రష్యా భారత్కు చాలా భారీ ఆఫర్లు ఇస్తోంది. దీన్ని బట్టి భారత్కు ఖచ్చితంగా తెలుస్తోంది ఏంటంటే ఎవరైనా ప్రమాదకరమైన స్టెల్త్ ఫైటర్ జెట్ని కొనాలి అనుకుంటే అది రష్యాకు చెందిన SU-57 తప్ప మరొకటి కాదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నిజానికి ప్రస్తుతం భారత్లో యుద్ధ విమానాలు అంటే ఫైటర్ జెట్స్ కొరత చాలా ఎక్కువగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. భారతదేశం కనీసం 42 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్ స్ట్రెంత్ రిక్వైర్మెంట్ ఉందని ఫార్మర్ ఎయిర్ మార్షల్ చెబుతున్నారు. కానీ ప్రస్తుతం భారతదేశంలో కేవలం 31 ఫైటర్ జెట్స్ మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. ఒకవేళ ఫ్రెండ్స్ మీరు ఈ స్క్వాడ్రన్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదు. ఈ స్క్వాడ్రన్ అంటే ఎయిర్ ఫోర్స్లోని ఒక మిలిటరీ యూనిట్. ఇందులో ఒకే రకమైన అనేక విమానాలు, అలాగే వాటి సపోర్టింగ్ వర్కర్స్ ఉంటారు. ఒకవేళ ఏదైనా పెద్ద మిషన్ని అమలు చేయాల్సి వస్తే అన్ని స్క్వాడ్రన్లు కలిసి పనిచేస్తాయి. అలాగే భారతదేశంలోని అన్ని వైపులా వేర్వేరు ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్స్ ఏర్పడతాయి. దీనివల్ల ఏదైనా ఒక వైపు నుంచి ప్రమాదం వస్తోంది అంటే ఆ ప్రాంతంలోని స్క్వాడ్రన్ ముందుగానే రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. ఇంకా సాధారణంగా ఒక స్క్వాడ్రన్లో 18 నుంచి 24 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి. దాంతోపాటు హెలికాప్టర్లు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్, అలాగే ఘోరమైన బాంబర్లతో పాటు అత్యంత శక్తివంతమైన డ్రోన్లు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం భారత్కి చైనా ఇంకా పాకిస్తాన్ల నుంచి ముప్పు పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం 42 స్క్వాడ్రన్స్ అయినా యాక్టివ్గా ఉండాలి. కానీ 31 స్క్వాడ్రన్స్ మాత్రమే యాక్టివ్గా ఉన్నాయి. అంటే కనీసం 10 లేదా 11 స్క్వాడ్రన్లలో ఫైటర్ జెట్స్ని మోహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక స్క్వాడ్రన్లో కనీసం 18 ఫైటర్ జెట్లని మోహరిస్తే మనకు కొత్తగా ఎలా లేదన్నా ఇప్పటి మోడర్న్ టెక్నాలజీతో ఉన్న 180 ఇంకా అంతకంటే ఎక్కువ శక్తివంతమైన ఫైటర్ జెట్లు అవసరం. అంతేకాకుండా మన దగ్గర ఉన్న కొన్ని ఫైటర్ జెట్స్ 60 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సర్వీస్ చేసినందువల్ల మన వద్ద ఉన్న ఓల్డ్ ఫైటర్ జెట్స్ చాలా వరకు మార్చవలసి ఉంటుంది. ప్రస్తుతం మనం MK ప్రాజెక్టు కింద ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్స్ని తయారు చేస్తున్నాం. అయితే ఎక్కువగా 4.5 జనరేషన్ ఫైటర్ జెట్స్ని తయారు చేస్తున్నాం. అందులోనూ ఇంజిన్ సప్లై ఎక్విప్మెంట్ ఇక్కడ దొరక్కపోవడంతో ఈ జెట్స్ని తయారు చేసే పనులు చాలా ఆలస్యమవుతున్నాయి. అందువల్ల భారతదేశం చాలా కాలం క్రితం MRFA అంటే మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ని కొనడానికి ఒక టెండర్ని ఫైల్ చేసింది. ఇందులో 114 ఫైటర్ జెట్స్ని కొని వాటిని మన ఎయిర్ ఫోర్స్లో చేర్చాలి అనుకుంటున్నాయి. అయితే ఇది కేవలం 1-2 ఫైటర్ జెట్స్ గురించి కాదు, దాదాపు 114 ఫైటర్ జెట్స్కి సంబంధించిన డీల్. అందుకే ఈ డీల్ తమకే దక్కాలని ఒకవైపు అమెరికా కోరుకుంటూ ఉండగా మరోవైపు రష్యా మాత్రం ఈ డీల్ తమకే దక్కాలని కోరుతోంది. ఇది మాత్రమే కాదు, ఫ్రాన్స్ కూడా తన రాఫెల్ జెట్ని భారత్కు అమ్మాలని అనుకుంటోంది. అందుకే ఇక్కడ ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది అంటే అమెరికా, రష్యా ఇంకా ఫ్రాన్స్ ఈ 3 దేశాలు భారత్కు ఫైటర్ జెట్స్ తమ దేశం నుంచే వెళ్లాలని ఇప్పటికే ఒకళ్ల మధ్య ఒకళ్ళు గొడవలు పెట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు కనిపించే పరిస్థితుల్ని చూస్తుంటే భారత్కు ఫైటర్ జెట్లు అమ్మే విషయంలో రష్యా గెలుస్తున్నట్టు కనిపిస్తోందని తేలిపోయింది. నిజానికి కొద్ది రోజుల తర్వాత భారత్లో ఏరో ఇండియా షో జరగబోతోంది. ఇందులో భారత్కు చెందిన స్వదేశీ డిఫెన్స్ వెపన్స్తో పాటు ఈ డిఫెన్స్ కాంపిటీషన్లో అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్ ఇంకా రష్యాకు చెందిన SU-57 ఫైటర్ జెట్ పాల్గొనాల్సి ఉంది. అవి ప్రదర్శించే తీరుని బట్టి మనం ఏ ఫైటర్ జెట్ని కొనాలి, ఇంకా ఏ ఫైటర్ జెట్ అయితే మనకి సూటబుల్గా ఉంటుందో భారతదేశం స్వయంగా నిర్ణయించుకుంటుంది. ఈ రేసులో అమెరికా వెనుకబడి ఉండగా డిఫెన్స్ షో కంటే ముందే రష్యా తన 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్తో తన హవాని చూపించబోతోంది. SU-57 భారతదేశానికి పంపడమే కాదు, త్వరలో భారత్లో ఈ ఫైటర్ జెట్టే దూసుకెళ్లబోతోంది. ప్రస్తుతం రష్యాకు చెందిన SU-57 ఫైటర్ జెట్ భారత్కి రావడమే కాకుండా
రష్యా భారత్కి ఎలాంటి టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చిందంటే దీని గురించే మొత్తం ప్రపంచం ఆలోచిస్తోంది. ఇంకా చెప్పాలంటే దీని గురించి మనం ఏమాత్రం ఊహించి ఉండమని, అలాగే ఈ SU-57 కొనడానికి భారత్ నిరాకరించలేదనే వార్త ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది. నిజానికి రష్యా మొదటిగా ఈ ఫైటర్ జెట్ని కొనమని భారతదేశానికి ఆఫర్ ఇవ్వడమే కాకుండా ఇంకొక ఆఫర్ భారతదేశంలో SU-57 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయాలని రష్యా కోరుకుంటోంది. ఇంకా ఈ జెట్ ప్రొడక్షన్పై రష్యా కంపెనీలు మాత్రమే పనిచేయడం కాకుండా ఈ ఫైటర్ జెట్ ప్రొడక్షన్లో భారతదేశానికి అవకాశం ఇస్తోంది. భారత్కు చెందిన కంపెనీలతో కలిసి దీన్ని తయారు చేయడానికి రష్యా సిద్ధంగా ఉంది. అది కూడా భారత్లో తప్ప మరెక్కడా కాదు. ఈ SU-57 గురించి భారతదేశం పడుతున్న ఏకైక ఆందోళన ఏంటంటే ఈ ఫైటర్ జెట్ పూర్తిగా రహస్యంగా ఉండేలా తయారు చేయబడలేదు. దీని కారణంగా రాడార్ ఈ ఫైటర్ జెట్ ఎక్కడున్నది అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలదు. దీని ఇంజన్ కూడా స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేయబడలేదు. కానీ రష్యా ఏం చెబుతోందంటే ఈ SU-57లో ఉన్న ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి IL సిరీస్ యొక్క కొత్త ఇంజన్ని డెవలప్ చేస్తున్నారని, ఇంకా ఇది చాలా చిన్నదిగా అలాగే చాలా శక్తివంతమైనదిగా ఉంటుందని, ఈ ఇంజన్ని SU-57లో ఇన్స్టాల్ చేస్తే SU-57ని పూర్తిగా రహస్యంగా ఉండేలా చేయగలదు. అంతేకాకుండా ఇది ఇంతకుముందు దానికన్నా మరింత శక్తివంతంగా మారుతుంది అని చెబుతున్నారు. నిజానికి ఈ ఇంజన్ని SU-57లో ఇన్స్టాల్ చేయడానికి రష్యాకు ఇంకా 2 నుంచి 2.5 సంవత్సరాలు పడుతుంది. కానీ రష్యా భారతదేశం కోసం ఈ ప్రాసెస్ని మరింత ఫాస్ట్గా పూర్తి చేసి త్వరగా 100% స్టెల్త్ టెక్నాలజీ ఉన్న SU-57ని భారత్కు అందజేయాలి అనుకుంటోంది. ఇది మాత్రమే కాదు, భారతదేశం తయారు చేస్తున్న నెక్స్ట్ జనరేషన్ M ఫైటర్ జెట్ని తయారు చేయడంలో రష్యా భారతదేశానికి పూర్తిగా సహాయం చేస్తుందని డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తోంది. భారతదేశానికి టెక్నాలజీ లేదా ఏదైనా కాంపోనెంట్ ప్రొడక్షన్ పరంగా ఎక్కడ అవసరం ఉందో అక్కడ భారత్కి రష్యా పూర్తిగా సహాయం చేస్తోంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని రిపోర్టుల్లో కూడా ఈ ప్రస్తావన వస్తోంది. భారతదేశం కోసం SU-57 కాస్ట్ని తగ్గించడానికి రష్యా సిద్ధంగా ఉంది. కాబట్టి F-35ని కొనడానికి బదులుగా భారతదేశం రష్యా వారి SU-57ని కొనాలి అనుకుంటోంది. మొదట్లో దీని కాస్ట్ అమెరికా యొక్క F-35 లాగానే $100 నుంచి $120 మిలియన్ వద్ద ఉంది. కానీ ఇప్పుడు F-35 కాస్ట్ దాదాపు 20% తగ్గింది. ఎందుకంటే అమెరికా దాని ప్రొడక్షన్ యూనిట్ని చాలా బాగా పెంచింది. దీనివల్ల F-35 కాస్ట్ ప్రస్తుతం $78 మిలియన్ చేరుకుంది. ఇంకా రష్యా కూడా SU-57ని అదే కాస్ట్లో అందించడానికి సిద్ధంగా ఉంది. అంటే చాలామంది ప్రజలు మనకి ఇంత ఆఫర్ వస్తున్నప్పుడు SU-57ని కొనడమే బెటర్ అని అనుకుంటారు. కానీ భారతదేశం తాను వేసే ప్రతి అడుగు ఎంతగానో ఆలోచించి వేస్తుంది అని మనం నమ్ముతున్నాం. రష్యా దాని చెడు ఉద్దేశంతో మనకి అమ్మాలని చూస్తోంది అని అయితే ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయినప్పటికీ కొత్త ఇంజిన్ ఇన్స్టాల్ అయ్యే వరకు మనం ఈ ఫైటర్ జెట్ని తీసుకోకూడదు. ఇంకా మనం ఏ దేశం నుంచి ఫైటర్ జెట్లు కొనాలి అనుకుంటున్నామో వాటిని ఆయా దేశాలు చాలా ఫాస్ట్గా డెలివరీ చేయాలి. అంతేకాకుండా అవి పూర్తి స్టెల్త్ ఫైటర్ జెట్లని కలిగి ఉండాలి. అయితే భారత్ ఏ ఫైటర్ జెట్ని కొనాలి అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్ణయిస్తుంది. కానీ ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? మనం రష్యా నుంచి SU-57 తీసుకోవాలి అనుకుంటున్నారా, లేక అమెరికా నుంచి F-35ని తీసుకోవాలి అనుకుంటున్నారా? నాకు కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.